హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. హీరో వీదా VX2 గో FB అని ఒక పేరుతో అయితే ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. FB అంటే దాని అర్థం ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. మరి హీరో వీదా VX2 గో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో ఉన్న టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ ఏంటి, వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. సో ఫస్ట్ విషయం ఏంటంటే హీరో వేదా VX2 గో FB వేరియంట్ ఏదైతే ఉందో, మనకి VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే మార్కెట్ లో ఉందో, సో డిజైన్ పరంగా అయితే మీకు ఎటువంటి మార్పులు అయితే ఉండనమాట. సేమ్ VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇప్పటి వరకు 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. VX2 గో 3.4, గో 2.2, అలానే 2.2 RQ అని చెప్పి. సో 3 వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో సిమిలర్ గానే ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ కూడా మీకు అయితే లభిస్తుంది అనమాట. ఎటొచ్చి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, అది కూడా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తారు అనమాట. అంటే వీటిని స్వాప్ చేసుకుని మీరు ఇంటి వద్దనే అపార్ట్మెంట్స్ లో ఉంటే వేరే చోటకి రిమూవ్ చేసుకుని ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఉండదు. డైరెక్ట్ స్కూటర్ తో పాటుగానే మీకు ఫిక్స్డ్ పెట్టుకుని ఛార్జింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే 128 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళతో క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక ఇతర డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు 27.2 లీటర్ల బూట్ స్పేస్ అయితే అనేది మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఫ్రంట్ కూడా మీకు ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది. అలానే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు 4.2 సెకండ్లో రీచ్ అవుతుంది అనమాట. అలానే ఇందులో మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6 కిలోవాట్ల పీక్ పవర్ PMS మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ ఉన్న ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ వచ్చి 4.8 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ అయితే లభిస్తుంది అనమాట. సో ముందు వెనక కూడా మీకు 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే లభిస్తాయి. అలానే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. అలానే LED లైటింగ్ సిస్టమ్ తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 4.3 అంగుళాల LCD డిస్ప్లే అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. మీకు రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కానివ్వండి, డిఫరెంట్ రైడ్ మోడ్స్ మంచి డీటెయిల్స్ కూడా మీకు ఈ స్కూటర్ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తాయి అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు DC ఫాస్ట్ ఛార్జింగ్ వద్ద కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హీరో సంబంధించిన వేదా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అయితే 65 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని 80% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ని సుమారుగా 5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట ఛార్జింగ్ పెట్టడానికి. అలానే ఈ స్కూటర్ మీకు టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే వేదా VX2 గో FB వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఢిల్లీలో 1,13,000 రూపాయలకి అయితే చెప్తున్నారు అనమాట. బట్ అది ఢిల్లీలో ప్రైస్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక 20,000 రూపాయలు అడిషనల్ గా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇక ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను. సో మనకి VX2 గో ప్రైస్ ప్రెసెంట్ 79,500 రూపాయలుగా ఉంది. ఇప్పుడు అదే మనం తెలుగు రాష్ట్రాల ప్రైస్ చూస్తే కనుక 99,500 రూపాయలు ఉంది. అంటే సుమారుకి 20,000 రూపాయలు అడిషనల్ గా ఉంది. సో ఢిల్లీలో ఏంటంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మీద ఒక 20,000 రూపీస్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అక్కడ తక్కువ ప్రైస్ కాబట్టి దాన్ని కంపెనీ వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు ఢిల్లీ సంబంధించిన ప్రైసింగ్. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకొక 20,000 ఎక్స్ట్రా కాబట్టి సుమారుగా 1,33,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉండొచ్చు అనమాట మార్కెట్ లో. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ మీద 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు. మీరు కాంటే ఎక్స్టెండ్ వారంటీ అప్ టు 5 years పాటు అడిషనల్ పేమెంట్ చేస్తే 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ వారంటీ కూడా పొందొచ్చు. ఇప్పుడు వేదా VX2 గో FB వేరియంట్ రావడంతో మొత్తం హీరో మోటార్ కాప్ సంబంధించిన పోర్ట్ఫోలియోలో వేదా సిరీస్ లోనే స్టార్టింగ్ 93 కిలోమీటర్ రేంజ్ నుంచి 187 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అనమాట. ఒకసారి ఆ వేరియంట్ డీటెయిల్స్ చూస్తే స్టార్ట్ వేరియంట్ వేదా VX2 గో వేరియంట్ 2.2 కిలోవాట్ వేరియంట్ అయితే కనుక కంపెనీ వాళ్ళు వచ్చేసరికి 93 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 75 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి 3.4, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 3.1 కిలోవాట్ వచ్చేసరికి ఇది దీనికి మధ్యలో యాడ్ అవుతుంది అనమాట. ఆ వేరియంట్ అది వచ్చేసరికి 3.1 కిలోవాట్ వేరియంట్ తో 128 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో వాస్తవానికి 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి సుమారుగా 120 కిలోమీటర్లకు రేంజ్ అయితే రావచ్చు. మరి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు మాత్రం తమ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ కి కనీసం ఒక 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ చూపిస్తుంది. దానికి 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ చూడండి, 3.4 కిలోవాట్ వేరియంట్ కి 146 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చెప్తే 110 కిలోమీటర్ రియల్ రేంజ్ అని చెప్తున్నారు. అంటే 36 కిలోమీటర్ల రియల్ రేంజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ప్లస్ వేరియంట్ లో 3.4 కిలోమీటర్ సేమ్ అదే డిఫరెన్స్ ఉంది. ఇక 4.4 వేరియంట్ వచ్చి 187 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ 140 కిలోమీటర్. ఇందులో 47 కిలోమీటర్ల డిఫరెన్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. దాన్ని మనం ఎస్టిమేషన్ తీసుకుంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 128 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేసినప్పటికీ అరౌండ్ ఒక 100 to 110 కిలోమీటర్స్ మధ్య రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న వేరియంట్స్ పరంగా చూస్తే గో వేరియంట్స్ వచ్చేసరికి 3.4 కిలోమీటర్ వేరియంట్ వరకు
వరకు 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఇస్తున్నారు. ప్లస్ వేరియంట్ మాత్రం 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. ప్లస్ లో 4.4 వచ్చేసరికి 90 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక యాక్సలరేషన్ పరంగా అయితే ప్లస్ వేరియంట్ అయితే 3.1 సెకండ్ లోనే 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. అదే గో వేరియంట్ 3.4 కిలోమీటర్ వేరియంట్ అయితే మాత్రం 4.2 సెకండ్ లో అయితే యాక్సలరేషన్ అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇక వీళ్ళు ఇస్తున్న బ్యాటరీ ప్యాక్ రేటింగ్ వచ్చేసరికి IP67 రేటింగ్ అనమాట. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన 3.1 కిలోమీటర్ ఫిక్స్డ్ వేరియంట్ కూడా IP67 రేటింగ్ తో అయితే ఇస్తున్నారు. ఇక స్టోరేజ్ స్పేస్ వస్తే గో 2.2 కిలోమీటర్ వేరియంట్ కి మాత్రం 33.2 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంది. మిగిలిన 3 వేరియంట్స్ కూడా 27.2 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. ఇక బ్రేకింగ్ పరంగా గో వేరియంట్స్ కి వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు ముందు వెనక. అదే ప్లస్ వేరియంట్ కి వచ్చేసరికి ముందు డిస్క్ వెనక వైపు డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. ఇక చార్జర్ రేటింగ్ విషయానికి చూస్తే VX2 Go వచ్చేసరికి 1000 వాట్ చార్జర్ అయితే ఇస్తున్నారు. అది కూడా 2.2 RQ వేరియంట్ కి. అదే 2.2 వేరియంట్ కి వచ్చేసరికి 580 వాట్ చార్జర్, 3.4 కిలోవాట్ కూడా 580 వాట్ చార్జర్ ఇస్తున్నారు. అదే ప్లస్ వేరియంట్ కి వచ్చేసరికి 4.4 కిలోవాట్ వేరియంట్ కి వచ్చి 1000 వాట్, 3.4 కిలోవాట్ వేరియంట్ కి వచ్చి 580 వాట్ చార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక గో వేరియంట్స్ లో మాత్రం ఎక్కువ మరియు రైడ్ మోడ్స్ మాత్రమే ఈ స్కూటర్స్ అయితే లభిస్తున్నాయి. అదే ప్లస్ వేరియంట్ లో అయితే ఎక్కువ రైడ్ స్పోర్ట్స్ మోడ్ కూడా ఇస్తున్నారు. మరి వీదా VX2 Go ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి 3 రైడ్ మోడ్స్ ఇస్తాయనేది ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇంకా మనకైతే లభించలేదు అనమాట. యాక్చువల్లీ వీళ్ళ వెబ్సైట్ లో కూడా వేదా VX2 Go వేరియంట్స్ లో ప్రీవియస్ గా ఉన్న వేరియంట్ డీటెయిల్స్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి తప్పిస్తే వేదా VX2 Go 3.1 కిలోవాట్ అవర్ వేరియంట్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే మాత్రం ఎక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు అనమాట. ప్లస్ వేరియంట్స్ అలానే గో వేరియంట్స్ లో ఉన్న కొత్త వేరియంట్స్ ఉన్నాయి తప్పిస్తే గోలో ఇవే కనిపిస్తున్నాయి మనకి. కొత్తగా వచ్చిన 3.1 కిలోవాట్ అవర్ వేరియంట్ మాత్రం ఇంకా ఎక్కడైతే మెన్షన్ చేయలేదు అనమాట. సో ఇది హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మరి మార్కెట్ లోకి హీరో వేదా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదని మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. వీళ్ళు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉన్నాయి. అలాంటప్పుడే మీకోసం మన ఈవీ కుర్రాడి ఛానల్ నుంచి 199 రూపాయలకి ఈవీ కుర్రాడి కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈ కోర్సులో మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందు ఎటువంటి నాలెడ్జ్ కావాలో అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ కోర్సులో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ కోర్సులు జాయిన్ అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఈవీ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.